హాయ్ అన్న, నువ్వు ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నానన్నావు. మీది ఆంధ్రప్రదేశ్ అన్నావు. నేను తెలంగాణలోనే ఉంటున్నానరా, వెళ్ళిపోతున్నా అన్నావు. అన్న నువ్వు వెళ్తున్నావు కాదనట్లేదు, కానీ నన్ను కలవాలనుకుంటున్నావు. అసలు అది ఎట్లా ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదన్న. కామెంట్స్ పెడుతున్నావు నిన్ను కలవాలి మేడం, నిన్ను కలవాలని. లేదన్నా, నన్ను కలవాలంటే ప్రజెంట్ అయితే నేను ఉంటాం తెలంగాణనే. మాది ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్, ఎరుపాలెం మండలం, నరసింహాపురం గ్రామం. మాకు ఖమ్మం నుంచి వస్తుంటే మా ఖమ్మం నుంచి ఇక్కడికి 100 ఉంటుంది అన్న. కానీ నువ్వు రావాలంటే ఎలా అన్న? నువ్వు నాకు తెలియదని. సరే, నేనంటే నీకు తెలుసు, ఎందుకంటే నన్ను వీడియోలో చూస్తున్నావు కాబట్టి. నువ్వు నాకు తెలీదు. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది, అరే చెల్లిని నెంబర్ పెట్టరా, మేము మంచిగా మాట్లాడతాం అని అంటున్నారు. కాదనట్లేదు అన్న, మీరు మంచిగానే మాట్లాడతారన్న. చూసే ప్రతి ఒక్కళ్ళు మంచిగా చూడరు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు మేము మంచి మంచి వీడియోస్ చూస్తుంటేనే నా వీడియోస్లో కొంచెం కొంచెం కామెంట్స్ ఎత్తుక్కొని ఒక్కొక్కటి కామెంట్ పెడుతున్నారు, చూస్తున్నారు కన్నా. అందుకని చెప్పేసి ఏమనుకోమాకనన్న. ఇప్పుడిప్పుడే నాకు కూడా, నేను ఎటైనా బయటకు వెళ్తే నాకు ఫ్రెండ్స్ అవుతున్నారు. యూట్యూబ్ నన్ను చూసే వాళ్ళందరూ నన్ను పలకరిస్తున్నారు. నిన్న మ్యాక్సిమం మైలవరం వెళ్తే చాలామంది లేడీస్ అక్క, మీ అందరికీ థ్యాంక్స్ అక్క, నాతో మాట్లాడినందుకు. నిన్న వరకు అయితే యూట్యూబ్కి నుంచి అమౌంట్ వస్తే ఒక అన్న అన్నాడు, మాతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటావు అని. ఖచ్చితంగా షేర్ చేసుకుంటా అన్న. యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే ముందు నేను ఉండటానికి ఒక ఫ్లాట్ కొనుక్కుంటానన్న. ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటానన్న. ఎందుకంటే ఇంటి గురించి పడే బాధ నాకు తెలుసు. ఇల్లు లేని వాళ్ళ బాధ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు అన్న. చాలా థ్యాంక్స్ అన్న, నన్ను కలవాలి అనుకుంటున్నందుకు. థ్యాంక్స్ అన్న. మీరు బాగుండాలన్నా, బాగుంటారన్న. మీరు అనుకునేవన్నీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇది ఇక్కడ అమ్మవారి కూడా ఉంది, దండం పెట్టుకోండి. థ్యాంక్స్.